प्यारे छात्र और छात्रा, सबको सादर प्रणाम। मैं तुम्हारे भाषा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली। तो देखिएगा, व्याकरण कार्य को पढ़ा रहा हूँ, ध्यान से सुन लीजिए। शब्द भेद, मैं इससे पहले शब्द भेद को पढ़ाया था। हिंदी में शब्द भेद 8 प्रकार के हैं। 1 संज्ञा, 2 सर्वनाम, 3 क्रिया, 4 क्रिया विशेषण, 5 विशेषण, 6 संबंध बोधक, 7 समुच्चय बोधक, 8 विस्मयादि बोधक। तो देखिएगा, इससे पहले संज्ञा, सर्वनाम, क्रिया, क्रिया विशेषण और विशेषण 5 भाग कंप्लीट हुए हैं। आज मैं संबंध बोधक नामक शब्द भेद को पढ़ा रहा हूँ, ध्यान से सुन लीजिए। प्यारे छात्र और छात्रा, सब नोटबुक को सामने रखिए और हाथों में पेंसिल। तो देखिएगा, मेन हेडिंग लिखिए नंबर 6 संबंध बोधक। संबंध बोधक संबंध बोधक का मानी तेलुगु में कहेंगे कि विभक्ति प्रत्ययमुलु। तेलुगु में लिखिए विभक्ति प्रत्ययमुलु। संबंध बोधक में संबंध बोधक को तेलुगु में कहेंगे कि विभक्ति प्रत्ययमुलु। ओके, तो देखिएगा, संबंध बोधक का डेफिनेशन यह है कि तेलुगु में बता रहा हूँ, सुन लीजिए। వస్తువుల మధ్య గల సంబంధమును తెలియజేయు శబ్దములు. ఓకే, మరొక్కసారి వినండి. వస్తువుల మధ్య గల సంబంధమును తెలియజేయు శబ్దములను సంబంధ బోధక్ అని అంటారు. అయితే ఇందులో విభక్తి పదములకు ముందుగా కే వచ్చును. ఓకే, విభక్తి పదములకు ముందు కే వచ్చును. మరొక్కసారి శ్రద్ధతో వినండి. సంబంధ బోధక్ అనగా వస్తువుల మధ్య గల సంబంధమును తెలియజేయు శబ్దములు. విభక్తి పదములకు ముందుగా కే వచ్చును. వినండి. ఉదాహరణకి సాత్. సాత్ అంటే వెంట. ఈ పదము ముందు కే చేర్చవలెను. కే సాత్ అంటే తో లేదా వెంట. యహా. యహా అంటే దగ్గర లేదా ఇక్కడ. కే యహా. ఓకే, బాహర్ అంటే బయట. ఈ పదానికంటే ముందు కే చేర్చవలెను. కే బాహర్. ఓకే, నెక్స్ట్ పాస్. కే పాస్ దగ్గర. నజ్దీక్. కే నజ్దీక్ దగ్గర అంటే విభక్తి పదములకు ముందుగా కే వచ్చును. के ऊपर, के सामने, के लिए, के वास्ते, के बिना, के बारे में, के पीछे, के पहले, के नीचे, के अंदर, के सिवा. అయితే కొన్ని విభక్తి ప్రత్యయములకు ముందు కీ కూడా వచ్చును. తరహా అంటే వలే. కీ తరహా వలే. జగహ, కీ జగహ ఇలాంటి పదములు. కీ ఓర్ వైపు, కీ తరఫ్
వైపు, की उपेक्षा కంటే. ఒక సెంటెన్స్ చూడండి. राम के पास 2 रुपये हैं. देखिए राम के पास 2 रुपये हैं. के पास संबंध बोधक है. नेक्स्ट, घर के अंदर कौन है. घर के अंदर कौन है. के अंदर. ओके. तालाब की ओर मत जाओ. तालाब की ओर మత్ జావో, కీ ఓర్. ఇవన్నీ కూడా సంబంధ బోధకులు, విభక్తి పదములు. ఓకే, మరొక్కసారి వినండి. వస్తువుల మధ్య గల సంబంధమును తెలియజేయు శబ్దములను సంబంధ బోధక్ అని అంటారు. ఇందులో విభక్తి పదములకు ముందుగా కే వచ్చును. ఓకే, సాత్, యహా, బాహర్, బాద్ ఇవన్నీ కూడా విభక్తి పదములు. వీటికి ముందు కే చేర్చవలెను. ఓకే, కే సాత్ అంటే వెంట, కే యహా దగ్గర, ఇక్కడ, కే బాహర్ బయట, కే బాద్ తరువాత, కే పాస్ దగ్గర, కే నజ్దీక్ దగ్గర, కే ఊపర్ పైన, కే సామ్నే ముందు, కే లియే కే వాస్తే కొరకు, కే బినా లేకుండా, కే బారే మే గురించి, కే పీఛే వెనుక, కే పహలే ముందు, కే నీచే క్రింద, కే అందర్ లోపల, కే శివ తప్ప. కొన్ని విభక్తి ప్రత్యయములకు ముందు కీ వచ్చును. కీ తరహా వలె, కీ జగహ బదులుగా, కీ ఓర్ వైపు, కీ తరఫ్ వైపు, కీ ఉపేక్ష కంటే. ఓకే, ప్రియమైన విద్యార్థులు రాయండి. సంబంధ బోధక్, విభక్తి పదములు అని మెయిన్ హెడ్డింగ్ రాసిన తర్వాత డెఫినేషన్ రాయండి బ్లూ పెన్తో. వస్తువుల మధ్య గల సంబంధమును తెలియజేయు శబ్దములను సంబంధ బోధక్ అని అంటారు. సంబంధ బోధక్ అని అంటారు. ఈ విభక్తి పదములకు ముందుగా కే వచ్చును. హిందీలో రాయండి. కే వచ్చును, ఫుల్ స్టాప్. వరుసగా పదాలు రాయండి. హిందీలో రాయండి, పక్కన తెలుగులో రాయండి. కే సాత్ ఈజ్ ఈక్వల్ తో కామా వెంట. కే సాత్ తో కామా వెంట. కే అనేది సపరేట్, పక్కన పదం సపరేట్ రాయండి. కే యహా దగ్గర, కే బాహర్ బయట, కే బాహర్ బయట, కే బాద్ తరువాత, కే బాద్ తరువాత, కే పాస్ దగ్గర, కే నజ్దీక్ దగ్గర, కే ఊపర్ పైన, కే ఊపర్ పైన, కే సామ్నే ముందు, కే సామ్నే ముందు, కే లియే
कामा के वास्ते, के लिए कामा के वास्ते కొరకు, के बिना లేకుండా, के बिना అంటే లేకుండా, के बारे में గురించి, के बारे में గురించి, के पीछे వెనుక, के पहले ముందు, के नीचे క్రింద, के अंदर లోపల, के सिवा తప్ప. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాయండి. కొన్ని విభక్తి ప్రత్యయములకు, కొన్ని విభక్తి ప్రత్యయములకు ముందు కీ వచ్చును. ఓకే, కీ కాకు గుడి దీర్ఘమిస్తే కీ వచ్చును. పదాలు రాయండి ఒకదాని కింద ఒకటి. కీ తరహా వలే, కీ తరహా వలే, కీ జగహ బదులుగా, కీ ఓర్ వైపు, కీ ఓర్ వైపు, కీ తరఫ్ వైపు, కీ తరఫ్ వైపు, కీ ఉపేక్ష, కీ ఉపేక్ష కంటే. కింద ఉదాహరణ రాయండి మళ్ళీ, ఉదాహరణ. ఓకే, రాసిన తర్వాత ఒక 3 వాక్యాలు రాయండి. రామ్ కే పాస్ 2 రూపాయే హై, హిందీ ఫుల్ స్టాప్. రామ్ కే పాస్ 2 రూపాయే హై, హిందీ ఫుల్ స్టాప్. కే పాస్ కింద గీత కొట్టండి. घर के अंदर, నెక్స్ట్ వాక్యం, घर के अंदर कौन है, घर के अंदर कौन है క్వశ్చన్ మార్క్. ఇంటి లోపల ఎవరు ఉన్నారు. కే అందర్ అనే పదము కింద గీత కొట్టండి. నెక్స్ట్ లైన్, तालाब की ओर मत जाओ, तालाब की ओर मत जाओ, హిందీ ఫుల్ స్టాప్. చెరువు వైపు వెళ్ళకండి. కీ ఓర్ అనే పదము కింద గీత కొట్టండి. ఓకే, దీనిని సంబంధ బోధక్ అని అంటాము. నెక్స్ట్ 7th వన్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి, సముచ్చయ బోధక్. 7th వన్ సముచ్చయ బోధక్, తెలుగులో రాసుకోండి, సముచ్చయము, సముచ్చయ బోధక్, సముచ్చయము. వినండి, వాక్యములను మాటలను కలుపు పదములను సముచ్చయక బోధములు అని అంటారు. ఓకే, फिर एक बार सुन लीजिए. వాక్యములను మాటలను కలుపు పదములు సముచ్చయ్ బోధక్ అని అంటారు, అంటే సముచ్చయము అని అంటారు. ఉదాహరణకి ఔర్, మరియు, పర్. కామా కింతు, परंतु, मगर, अथवा, तथा, इसलिए, अर्थात आदि. వాక్యములను మాటలను కలుపు పదములను సముచ్చయములు అని అంటారు. ఉదాహరణకి రామ్ ఔర్ గోపాల్ జా రహే హై, రాముడు మరియు గోపాల్ వెళ్ళుచున్నారు. జమీన్ పర్ థైలీ హై, జమీన్ అంటే భూమి, భూమి పైన సంచి ఉన్నది. ఓకే, మరొకసారి ఉదాహరణలు
వినండి. ఔర్ మరియు, పర్ పైన, కింతు కానీ, పరంతు కానీ, మగర్ కానీ, అథవా లేదా, తథా మరియు, ఇస్లియే ఇందుచేత, అర్థాత్ అనగా మొదలగునైనటువంటి పదాలు. ఈ పదాలన్నీ కూడా వాక్యములను, మాటలను కలుపుతాయి. ఓకే. రామ్ ఔర్ గోపాల్ జా రహే హై, జమీన్ పర్ థైలీ హై. ఓకే, రాయండి. 7th వన్ మెయిన్ హెడ్డింగ్ పెట్టారు కదా. ఎస్, సముచ్చయ బోధక్, సముచ్చయ బోధక్ అని రాసి సముచ్చయము అని తెలుగులో రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే విషయాలను రాయండి. అక్కడ వాక్యములను మాటలను కలుపు పదములను సముచ్చయ బోధక్ అని అంటారు. ఉదాహరణ్ రాయండి. ఉదాహరణ్ ఔర్ కామా, పర్ కామా, కింతు కామా, పరంతు కామా, మగర్ కామా, అథవా కామా, తథా కామా, ఇస్లియే కామా, అర్థాత్ ఆది. హిందీ ఫుల్ స్టాప్. 2 వాక్యాలు రాయండి. రామ్ ఔర్ గోపాల్ జా రహే హై, హిందీ ఫుల్ స్టాప్. రామ్ ఔర్ గోపాల్ जा रहे हैं, राम और गोपाल जा रहे हैं. इंకొక వాక్యం, जमीन पर थैली है, जमीन पर थैली है. హిందీ ఫుల్ స్టాప్. రాశారా? ఓకే. ఇప్పుడు ఇక లాస్ట్ 8th వన్ మెయిన్ హెడ్డింగ్ పెట్టండి. విస్మయాది బోధక్. 8వది విస్మయాది బోధక్. విస్మయాది బోధక్ అంటే భావోద్రేకార్థ పదములు. భావోద్రేకార్థ పదములు రాయండి అక్కడ. విస్మయాది బోధక్ పక్కన భావోద్రేకార్థ పదములు. భావోద్రేకార్థ పదములు అనగా సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, విచారాన్ని తెలియజేయు మాటలను విస్మయాది బోధక్ అంటారు. సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, విచారాన్ని తెలియజేయు మాటలను విస్మయాది బోధక్ అని అంటారు. ఉదాహరణకి ఆహా, షాబాష్, హాయ్, బాప్రే, అరే ఆది. విస్మయాది బోధక్ శబ్దముల తర్వాత ఆశ్చర్యార్థ చిహ్నమును వాడవలెను. ఓకే. ఈ విస్మయాది బోధక్ పదముల తర్వాత ఆశ్చర్యార్థ చిహ్నమును వాడవలెను. ఒక నిలువు గీత, ఆ గీత కింద డాట్ ఉండాలి. ఓకే. అవన్నీ కూడా ఆశ్చర్యార్థక పదములు. ఉదాహరణకి ఆహా కిత్నా సుందర్ హై యహ ఫూల్. ఆహా ఎంతో అందముగానున్నది ఈ పుష్పము. ఆహా అని వచ్చింది అంటే ఆశ్చర్యార్థకమైన పదము. ఆహా వచ్చినప్పుడు ఆశ్చర్యార్థక సింబల్ పక్కన ఉండవలెను.
అరే వహ మర్ గయి, అరే అతడు లేదా ఆమె లేదా అది చనిపోయింది. ఆశ్చర్యం, అరే. అర్థమవుతుందా అండి? రైట్, రాయండి. విస్మయాది బోధక్ భావోద్రేకార్థ పదములు. డెఫినేషన్ ఏమిటి అంటే సంతోషాన్ని కామ, ఆశ్చర్యాన్ని కామ, విచారాన్ని తెలియజేయు మాటలను విస్మయాది బోధక్ అంటారు. విస్మయాది బోధక్ అనేది హిందీలో రాయండి. మళ్ళొకసారి చూడండి. సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, విచారాన్ని తెలియజేయు మాటలను విస్మయాది బోధక్ అంటారు. ఉదాహరణ రాయండి. ఉదాహరణ ఆహా, కంపల్సరీ ఆశ్చర్యపు సింబల్ పెట్టండి పక్కన, నిలువు గీత, దాని కింద డాట్. ఆహా. నెక్స్ట్ షాబాష్, ఆశ్చర్యపు సింబల్. హాయ్ కామా బాప్రే, బాప్రే కామా అరే, ఆశ్చర్యపు సింబల్ పెట్టండి, పక్కన స్పేస్ ఇచ్చి ఆది మొదలగునవి, ఆది పక్కన హిందీ పులి స్టాప్. ఈ విస్మయాది బోధక్ రాయండి. ఈ విస్మయాది బోధక్ శబ్దముల తర్వాత ఆశ్చర్యార్థ చిహ్నమును వాడవలెను. ఆశ్చర్యార్థ చిహ్నమును వాడవలెను. మళ్ళీ ఉదాహరణ రాయండి. ఉదాహరణ ఆహా, ఆశ్చర్యపు సింబల్ పెట్టండి. ఆహా కిतना సుందర్ హై యహ ఫూల్, కిतना సుందర్ హై యహ ఫూల్, ఫుల్ స్టాప్, హిందీ ఫుల్ స్టాప్. సెకండ్ వాక్యం రాయండి. అరే, ఆశ్చర్యపు సింబల్, వహ మర్ గయి, అరే వహ మర్ గయి, ఫుల్ స్టాప్. వీటిని విస్మయాది బోధక్ అని అంటారు. అర్థమైందా అండి? ఎస్. సంబంధ బోధక్ మరియు సముచ్చయ బోధక్ మరియు విస్మయాది బోధక్. సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. వీటన్నింటినీ కూడా మీరు శ్రద్ధగా చదివి నోటికి నేర్చుకోండి. ఈ గ్రామర్ బిట్స్ వస్తే హిందీ భాషని నేర్చుకోవడము, రాయడము, చదవడము సులభము అవుతుంది. ఓకే, వీటన్నింటినీ కూడా నోట్బుక్లో రాయండి, చక్కగా నోటికి నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు శబ్దభేదములు అయిపోయాయి, అంటే భాషా భాగములు అయిపోయాయి. గతంలో సంజ్ఞ గూర్చి చదువుకున్నాం, సర్వనామం గూర్చి చదువుకున్నాం, క్రియా గూర్చి మరియు క్రియా విశేషణ్ గూర్చి చదువుకున్నాం, విశేషణ్ గూర్చి కూడా చదువుకున్నాం. ఈరోజు సంబంధ బోధక్ మరియు సముచ్చయ బోధక్ మరియు విస్మయాది బోధక్ గురించి చదువుకున్నాము. మొత్తం భాషా భాగములు ఎన్నండి? 8. ఆ 8 గూర్చి మనం చదువుకున్నాము, నేర్చుకున్నాము. వీటన్నింటినీ కూడా నోట్బుక్లో రాసి ఉంచండి మరియు వీటన్నింటినీ కూడా బాగా చదవండి, నోటికి నేర్చుకోండి. अच्छा ठीक है प्यारे छात्र और छात्रा, धन्यवाद।